జిల్లాకి నియోజకవర్గానికి మంచి చేయాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నాపై నిందలు వేస్తున్నారంటూ ఆవేదన చెందారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. క్వాజ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో తప్పుడు ప్రచారాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొట్టిపడేశారు. తాను కూటమి ప్రభుత్వ అనుమతితో నిజాయితీకి కట్టుబడి కంపెనీ పెట్టాలని భావించారని, కానీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తుంటే తప్పుడు ప్రచారాలు ఆరోపణలు బాధిస్తున్నాయని చెప్పారు. ఇకపై క్వాజ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. చట్టబద్ధంగా ఈ ఏడాది కాలంలో నా కంపెనీల ద్వారా 19,000 టన్నులను ఎక్స్పోర్ట్ చేస్తే తాను కోట్లు కొల్లగొట్టానని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తన వ్యాపారంలో వస్తున్న టర్నోవర్ ఎంత, క్వాజ్ ఎంత అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 2024 నుంచి జూన్ 2025 మధ్య 96 కంపెనీల ద్వారా చైనాకు చెన్నై పోర్టు ద్వారా 1,60,604 మెట్రిక్ టన్నుల క్వాజ్ ని ఎగుమతి చేశారు. అయితే తాను ఏర్పాటు చేసిన కంపెనీలు ఫినిక్వాజ్, లక్ష్మీ క్వాజ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా 19,608 టన్నులు ఎక్స్పోర్ట్ చేసినట్టు వివరించారు. ఈ 19,000 టన్నులతో తాను సంపాదించింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో జనవరి 2023 నుంచి జూన్ 2024 మధ్య ఇదే పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసింది అక్షరాల 9,67,186 టన్నులని వేమిరెడ్డి వివరించారు. చెత్త చెదారంతా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చైనా కంపెనీలు మూతపడే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకుని తాను క్వాజ్కి సంబంధించి కంపెనీ పెట్టాలని భావించానని, అందుకు అనుగుణంగా 400 కోట్ల వ్యయంతో కంపెనీ ఏర్పాటు చేసేలా చైనాకు ప్రత్యేక బృందాన్ని పంపించామన్నారు. తన కంపెనీల ద్వారా క్వాజ్ను చైనాలో ఇన్నర్ లేయర్, ఔటర్ లేయర్ కు ఉపయోగకరంగా ఉంటుందా అని టెస్టింగ్ కోసం పంపామన్నారు. అయితే ఈ ఆరోపణలతో ఇక కంపెనీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. సిఎస్ఆర్ ఫండ్ అనేది కూడా సొంత నిధులేనని, సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.